తుని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు తెలుగుదేశం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 15 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. గతంలోనే 9 మంది కౌన్సిలర్లు చేరగా తాజాగా మరో 5 కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరిపోయారు. ఇంకో 2 వైసీపీ కౌన్సిల్ సభ్యులు సైతం టీడీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం తుని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారు. మరోవైపు తుని పురపాలక ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. కోరం లేక 4 సార్లు ఉపాధ్యక్ష ఎన్నికకు వాయిదా వేశారు. దీంతో తునిలో మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చైర్పర్సన్ అభ్యర్థిగా నార్ల భువనేశ్వర్ని టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది.